శ్రీ దత్తాత్రేయ స్వామివారి బర్త్ ప్లేస్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళాం, దర్శించుకున్నాం. అలాగే స్వామివారి దయ వల్ల అక్కడనే మాకు అన్నప్రసాదం కూడా లభించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలాగే అతిశక్తివంతమైన 18 శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం స్వయముగా వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాం. ఈ యొక్క 10వ శక్తిపీఠం వచ్చేసి మనకు పిఠాపురంలో కలదు. కాకినాడ నుండి 16 కిలోమీటర్లకు గాను డిస్టెన్స్ ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. బస్సు కానీ ఆటోస్ కానీ అన్ని కూడా చాలా చక్కగా అవైలబిలిటీ ఉంటాయి. లొకేషన్ వచ్చేసి పిఠాపురంలో పాత బస్టాండ్ దగ్గర భారత్ పెట్రోలియం ఆపోజిట్ లో అమ్మవారి మందిరానికి వెళ్లే కమాన్ అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ గా కనబడుతున్నది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుండి ఇక ఈ వీధిని శిష్టకర్ణాల వీధి అంటారు. సో శిష్టకర్ణాల వీధిలో ఒక పెంకుటింట్లో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు 10వ శక్తిపీఠంగా. బట్ మేము ఆల్రెడీ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని దర్శించుకొని వస్తున్నాం కాబట్టి ఇలా గల్లీలో నుండి వస్తున్నాం. మీకు ఆ వీడియో కూడా ఎండ్ కార్డ్ లో ఇస్తాను, పూర్తి వీడియో చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మనకు ఇక్కడ పాదగయ క్షేత్రం నుంచి దాదాపుగా 1.5 km గాను ఉంటుంది. శ్రీపాద మహాసంస్థానం నుండి అయితే ఒక 500 మీటర్స్ గాను ఉంటుంది. అందుకని వాకబుల్ డిస్టెన్స్ లో వస్తున్నాం మేము నడుచుకుంటూ. ఇక చరిత్రలోకి చూసుకుంటే అసలు ఈ 18 శక్తి పీఠాలు ఎలా ఆవిర్భావన జరిగిందంటే, శ్రీ మహావిష్ణువు శక్తిని విభజించినప్పుడు సతీదేవి యొక్క శరీర భాగాలే ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా 18 శక్తి పీఠాలుగా మారావి. ఇక్కడ పిష్ట భాగం పడింది కాబట్టి దీనిని ఈ ప్రదేశాన్ని పిష్టాపురం, తర్వాత పీఠికాపురం నుంచి పిఠాపురంగా పేరుగాంచింది. ఈ 18 శక్తి పీఠాలలో శరీర భాగం పేరుతోటి ప్రదేశం పేరుగా మారిన ఏకైక శక్తి పీఠం ఈ పిఠాపురం యొక్క 10వ శక్తి పీఠం. దాదాపుగా 2800 సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల చరిత్ర కథనం కలిగిన ఈ యొక్క శక్తిపీఠం అసలు ఎలా జరిగిందో తెలియదు. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కావచ్చు, లేదంటే దేశ ఆక్రమణలో కావచ్చు, కానీ 15th సెంచరీలో భూస్థాపితం అయిపోయిందన్న కథనం ఉంది. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఈ యొక్క పిఠాపురం మహాసంస్థానం యొక్క రాజు కళలోకి వచ్చి నేను బావిలో ఉన్నాను, నన్ను బయటికి తీయండి అనేసి అమ్మవారు చెప్పినట్టుగా కథనం ఉంది. మరొక విధంగా కూడా చెప్తారు, ఒక వృద్ధుడు ఊరంతా అమ్మ అమ్మ అని తిరుగుతూ ఆఖరికి ఒక బావి దగ్గరికి వచ్చేసి మా అమ్మ ఈ బావిలో ఉంది, బయటికి తీయండి అని ఈ విధంగా చెప్పి బయటికి తీశారు అనేసి కథనం ఉంది. ఆ తరువాత ఆ రాజు దేవాలయ అభివృద్ధి చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడంట. కానీ అమ్మవారి అభిష్టానం ఎలా ఉందో తెలియదు కాబట్టి అసలు అది సఫలీకృతం కాలేదంట. దాదాపుగా 500 సంవత్సరాల క్రితం నుండి ముఖ్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క 10వ శక్తిపీఠం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ముఖ్య విగ్రహం అమ్మవారి యొక్క శక్తిపీఠం. ఏదైతే మనం చెప్పుకున్నాం కదా బావిలో దొరికిందనేసి, వాస్తవానికి ఇది కట్టె విగ్రహం అండి. కానీ వెండి తొడుగుతో ఇంత అద్భుతంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అసలు అమ్మ దయ వల్ల మాకు దర్శనం జరిగిందండి. ఎందుకంటే మేము వచ్చేసరికి మందిరం మూసివేయబడి ఉంది. చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇక్కడ వరకు వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్తాం అనేసి. అనుకోకుండా ఇక్కడ చూపెట్టిన అమ్మవార్లు ఉన్నారు కదా, వాళ్ళు బయటకు వచ్చారు, ఎవరో వచ్చారని. అమ్మ మేము ఇలా చాలా దూరం నుంచి వచ్చామంటే అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పారు ఈ విధంగా చూడమనేసి. సో అప్పుడు అనుకున్నాము అమ్మవారి భాగ్యం ఉంది అనేసి, అదృష్టంగా భావించి అమ్మవారిని చూసాము. అండ్ అలాగే మా తరపున అమ్మవారికి ఒక పూలమాల సమర్పించుకున్నాం, లోపల పెట్టేశాం. ఇక్కడ వాళ్ళ దగ్గర పూలమాల తీసుకున్నందుకు వాళ్ళు కూడా సంతోషించారు. మేము కూడా అమ్మవారి దర్శనం జరిగింది కాబట్టి మేము కూడా ఎంతో హ్యాపీ. మళ్ళీ యథావిధిగా అమ్మవారికి దర్శనం చేసుకొని, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ శక్తిపీఠం ఎక్కడెక్కడ ఉందో, ఏ పేరుతో ఉందో ఇక్కడ మంచిగా ఫ్లెక్సీలో అమర్చబడి ఉంది. చక్కగా ఇవన్నీ చూసుకొని యథావిధిగా మందిరం ఇంతకుముందు ఎలా ఉందో ఆ కర్టెన్స్ కానీ అవన్నీ కూడా మళ్ళీ పెట్టేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.